Hello everyone, in this video I am going to discuss how to find the autocorrelation of finite length sequence. In this problem, here finite length sequence is f1 of n. f1 of n అనేది finite length sequence అనేది ఇచ్చారు 1 2 3 4 అని. దీనికి మనం autocorrelation అనేది find out చేయాలి. There are two methods to find the autocorrelation. So I will explain these two methods in this video. First method, గివెన్ ఏమి ఇచ్చారు, గివెన్ మనకి ఇచ్చిన ఫైనైట్ సీక్వెన్స్ ఏంటి, f1 ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ 4 అనేది f1 ఆఫ్ n. దీని నుంచి మనం f1 ఆఫ్ మైనస్ nని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు f1 ఆఫ్ n అనేది 1 2 అయితే f1 ఆఫ్ మైనస్ n అనేది 2 and 1 అవుతుంది, అంటే రివర్స్ అవుతుంది. అలాగే దీనికి 1 2 3 4 f1 ఆఫ్ n కాబట్టి f1 ఆఫ్ మైనస్ n ఏమవుతుంది 4 3 2 1, అంటే రివర్స్ ఆర్డర్. దీని నుంచి మనం ఒక టేబుల్ ఫామ్ అనేది వేసుకోవాలి. ఇక టేబుల్ ఫామ్ ఏమవుతుందంటే ఇలా వర్టికల్గా 1 2 3 4 అండ్ హారిజంటల్గా 4 3 2 1. ఇంకా చెప్పాలంటే ఇది f1 ఆఫ్ n అవుతుంది, ఇది f1 ఆఫ్ మైనస్ n అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ ఏం వాల్యూస్ ఉన్నాయో అవే వాల్యూస్ యాస్టీస్గా రాసుకుంటాం ఇన్ స్టెప్ 1. స్టెప్ 2లో ఈ f1 ఆఫ్ n ఇంటూ f1 ఆఫ్ మైనస్ n వాల్యూస్ చేయాలి. అంటే 2 ఇంటూ 4 8, 2 ఇంటూ 3 6, 2 2s 4, 2 1s 2, అలాగే 3 4s సేమ్ అలాగే ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. 3 4s 12, 3 3s 9, 3 2s 6, 3 1s 3, 4తో 4 4s 16, 4 3s 12, 4 2s 8, 4 1s 4. ఇలా ఒక టేబుల్ రాసిన తర్వాత డయాగ్నల్స్గా మనం స్ప్లిట్ చేయాలి. ఇదొకటి ఇలా డయాగ్నల్గా రాసుకో. ఓకే, మీకు అర్థం అవ్వాలని నేను ఇలా లైన్స్ వేశాను. సో మీరు ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా చేసే కొద్దీ మీకు ఇలా అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆర్ ఆఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు, అంటే మనం లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, ఫస్ట్ది 4, తర్వాత ఏంటి 8 + 3 యాడ్ చేయాలి డయాగ్నల్గా, 12 + 6 + 2, నెక్స్ట్ 16 + 9 + 4 + 1, తర్వాత 12 + 6 + 2, నెక్స్ట్ 8 + 3, తర్వాత 4. ఇవి వచ్చాయి. ఇప్పుడు దీని నుంచి మనం యాడ్ చేసి వాల్యూస్ రాసుకుందాం, ఫైనల్ వాల్యూస్. 4 8 + 3 11, 20 30 20 11 and 4. ఇవి మనకి ఏమొస్తాయి, ఆటో కోరిలేషన్ ఆఫ్ ఫైనైట్ లెంత్ సీక్వెన్స్ వస్తాయి. ఇక్కడ ఈ మిడ్ వాల్యూ ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఈ మిడ్ వాల్యూని మనం n ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాం. సో ఇది ఫస్ట్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ద ఆటో కోరిలేషన్ ఆఫ్ ఫైనైట్ లెంత్ సీక్వెన్స్. f1 ఆఫ్ n ఇస్తే f1 ఆఫ్ మైనస్ n కనుక్కొని టేబుల్ ఫామ్ రాసుకుంటాం. ఆ టేబుల్ రాసిన తర్వాత అవన్నీ యాడ్ చేసుకొని మనం ఫైనల్గా ఆర్ ఆఫ్ ఎల్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ మెథడ్. ఈ సెకండ్ మెథడ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఒకసారి వింటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇచ్చినది ఏంటి, ఫస్ట్ ఆటో కోరిలేషన్ ఒక ఫార్ములా చూద్దాం. ఆర్ ఆఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు -∞ to ∞ f1 ఆఫ్ n ఇంటూ f1 ఆఫ్ n మైనస్ ఎల్ ఫార్ములా. ఇచ్చిన సీక్వెన్స్ f1 ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అనేది ఇచ్చిన సీక్వెన్స్. సో దీని నుంచి ఇన్పుట్ ఏమవుతుంది, ఇన్పుట్ n అనేవి 4 ఇన్పుట్స్ వచ్చినాయి. అలాగే మన అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది, 2n - 1 అనేది ఫార్ములా టు ఫైండ్ ద అవుట్పుట్ వాల్యూస్. అప్పుడు 8 - 1 7 అవుట్పుట్స్ వస్తాయి అండ్ 4 ఇన్పుట్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే ఫస్ట్ దానిలో ఈ ఫార్ములా యూస్ చేసుకొని మీకు ఎన్ని అవుట్పుట్ వాల్యూస్ వస్తాయి అనేది మీరు చూసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 అవుట్పుట్ వాల్యూస్ అనేవి మనకు వచ్చాయి. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ 7 కాబట్టి ఫర్ L ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 నుంచి స్టార్ట్ చేద్దాం. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్
n is equal to minus infinity to infinity f1 of 0 into f1 of n. సో ఇది f1 of n into f1 of n. సో ఒక గ్రాఫ్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుందాం. ఇది f1 of n 2 3 4 0 1 2 3 అలాగే 0 1 2 3 దీన్ని n అనుకోండి, దీన్ని f1 of n. సో 0 1 ఒక నిమిషం 1 2 3 and 4. ఇప్పుడు దీన్ని మనం ఇంటూ చేయాలి. ఎలా? దీన్ని స్ప్లిట్ చేయాలి. ఎలాగా? f1 of 0 ఇంటూ f1 of 0 ప్లస్ f1 of 1 ఇంటూ f1 of 1 ప్లస్ f1 of 2 ఇంటూ f1 of 2 ప్లస్ f1 of 3 ఇంటూ f1 of 3. ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయి? f1 of 0 ఉంది కాబట్టి 1 ఇంటూ 1 1 ఇంటూ 1 ప్లస్ f1 of 1 అంటే ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ. సో 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 4. అప్పుడు వాల్యూస్ ఏమవుతాయి? 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 30 అనేది వచ్చేసింది. నెక్స్ట్ లెంత్ l ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుందాం. అప్పుడు ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఆ ఫార్ములా ఏంటి? సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f1 of n ఇంటూ f1 of n మైనస్ l కదా. సో n ప్లస్ 1 అవుతుంది ఫార్ములా. అది సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f1 of n ఇంటూ f1 of n ప్లస్ 1. దీనికి మనం గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తున్నాను. ఫస్ట్ f1 of n అనేది అన్నిటికీ కామన్గా ఉంటుంది. 0 1 2 3 x యాక్సిస్ అయితే y యాక్సిస్ 1 2 3 and 4. సో దీనికి f1 of n ప్లస్ 1 ఏమవుతుంది? n ప్లస్ 1 అంటే n ఈజ్ ఈక్వల్ టు -1. సో మనం కింద -1 నుంచి స్టార్ట్ చేస్తాం. 0 1 2. అప్పుడు ఈ వాల్యూస్ అనేవి సేమ్ ఉంటాయి. 1 2 3 and 4. ఇప్పుడు దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ 0 ఉంది, బట్ ఇక్కడ -1 ఉంది. ఇక్కడ -1 ఉందా? లేదు కాబట్టి మనం 0 రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ -1 ఉంది కాబట్టి 1 ప్లస్ 0 0. సో పైన ఉన్న వాల్యూ 1 ఇంటూ 2 1 ఇంటూ 2 ప్లస్ 1 1 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 3 ప్లస్ 2 3 ఇంటూ 4 ప్లస్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 ఇంటూ 0. లేని ప్లేస్లో మనం 0ని పెట్టుకుంటాం. 0. సో ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది? 20 అవుతుంది. అలాగే l ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకుంటే అప్పుడు y ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f1 ఆఫ్ n ఇంటూ f1 ఆఫ్ n ప్లస్ 2 అవుతుంది. n మైనస్ l కదా, n ప్లస్ 2. సో దీనికి 2 ఫార్మ్స్. ఫస్ట్ f1 ఆఫ్ n అనేది అన్నిటికీ కామన్ కాబట్టి 0 1 2 3 1 2 3 and 4. అప్పుడు f1 ఆఫ్ n ప్లస్ 2 ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు -2 కాబట్టి -2 -1 0 1 అవుతుంది. 1 2 3 and 4. ఇవి ఇన్పుట్ సీక్వెన్స్ కాబట్టి ఇవి చేంజ్ అవ్వవు, ఇచ్చిన సీక్వెన్స్ కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ -2 ఉంది, బట్ ఇక్కడ -2 ఉందా? లేదు. సో 0 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 ఉందా? లేదు. సో 0 ఇంటూ 2 ప్లస్
ఇక్కడ 0 0 రెండిటికి జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 × 3 ప్లస్ 1 1 ఉన్నాయి కాబట్టి 2 × 4. అప్పుడు మొత్తం వాల్యూ ఏమవుతుంది 3 + 8 = 11. నెక్స్ట్ వన్ ఫర్ L = -3 తీసుకుందాం. అప్పుడు y ఆఫ్ -3 ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే n = -∞ to ∞ f1 of n × f1 of n + 3. సో సేమ్ మీరు ఇలా ప్రతిదానికి వేయ అవసరం లేదు. నేను మీకు అర్థం అవ్వాలని నేను ఇలా వేసి రిప్రజెంట్ చేసి మీకు చూపిస్తున్నాను. 1 2 3 and 4. ఇక్కడ n వాల్యూ n = -3 అవుతుందిగా. -3 -2 -1 and 0. 1 2 3 and 4. ఇప్పుడు దీని నుంచి చెప్పండి. -3 ఉంది, ఇక్కడ -3 లేదు కదా. సో 0 × 1 ప్లస్ -2 అనేది ఇక్కడ రిప్రజెంట్ అయింది. f1 ఆఫ్ nలో -2 ఉందా, లేదు. సో 0 × 2 ప్లస్ 0 × 3 ప్లస్ 0 0 ఉన్నాయి. సో 1 × 4 1 × 4 ప్లస్ ఇక్కడ 1 ఉంది. సో 1 × ఇక్కడ 1 లేదు, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 లేదు. సో 2 ఉంటే 2 × 0 ప్లస్ 3 × 0 ప్లస్ 4 × 0. అంటే ఈ వాల్యూస్ని మనం చూసుకోవాలి. ఈ వాల్యూస్ చూసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ రిప్రజెంట్ f1 ఆఫ్ nలో ఏదైతే ఉందో f1 ఆఫ్ -n+3లో ఏ అయితే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం మల్టిప్లై చేస్తాం. లేని వాల్యూస్ దగ్గర మనం 0 రిప్రజెంట్ చేసుకుంటాం. ఈ ఒక్కటే చిన్న లాజిక్ మీకు అర్థమైతే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది 4. నెక్స్ట్ ఫర్ L = ఈసారి 1 తీసుకుందాం. అప్పుడు y ఆఫ్ 1 = సమ్మేషన్ n = -∞ to ∞ f1 ఆఫ్ n × f1 ఆఫ్ n - 1. సో ఇక్కడ n = 1 కాబట్టి f1 ఆఫ్ n - 1 అనేది 1 నుంచి స్టార్ట్ చేయాలి. 1 2 3 and 4. సో 1 2 3 4. ఇది f1 ఆఫ్ n అనేది సేమ్ 0 1 2 3 3 4. ఇప్పుడు వాల్యూస్ ఏమవుతాయి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉందా, లేదు. కాబట్టి మనం 0 1కి ఏ వాల్యూ ఉంది 1 × 0 ప్లస్ 1 1 ఉన్నాయి కాబట్టి 2 × 1 ప్లస్ 2 వాల్యూ ఉంది. సో 3 × 2 ప్లస్ 3 ఉన్నది కాబట్టి 4 × 3 ప్లస్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉందా, లేదు కాబట్టి 0 × 4. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది 6 + 12 ప్లస్ 2 20. నెక్స్ట్ ఫర్ L = 2. అప్పుడు y ఆఫ్ 2 = సమ్మేషన్ n = -∞ to ∞ f1 ఆఫ్ n × f1 ఆఫ్ n - 2. సో f1 ఆఫ్ n ఏమవుతుంది 0 1 2 3 నుంచి స్టార్ట్ అవుతుంది 2 3 and 4. ఇది f1 ఆఫ్ n. ఇక్కడ n వాల్యూ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 2 3 4 0 1 2 3 and 4. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది, ఇక్కడ కూడా 0 ఉంది. బట్ ఇక్కడ ఏంటి అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. 1 × 0 ప్లస్ 2 × 0 0 1 2 0 ప్లస్ 3 × 1 2 వాల్యూ 3 × 1 ప్లస్ 3 వాల్యూ ఏమవుతుంది 4 × 2 ప్లస్ 0 × 3 ప్లస్ 0 × 4.
అప్పుడు ఈ వాల్యూ 8 + 3 = 11 అవుతుంది. ఇక్కడ కింద ఏ వాల్యూస్ ఉన్నాయి n వాల్యూస్ చూసుకొని మనం ఈ పైన ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఫర్ l = 3. అప్పుడు y of 3 = summation n -∞ to ∞ f1 of n into f1 of n minus 3. సో f1 of n ఏంటి? ఇచ్చిన సీక్వెన్స్ 1 2 3 and 4. అప్పుడు f1 of n minus 3 ఏమవుతుంది? అప్పుడు n వాల్యూ 3 నుంచి ఫామ్ అవుతుంది. 1 0 అంటే ఈ వాల్యూస్ అసలు పని చెయ్యవు, అంటే ఆ వాల్యూస్ మనం తీసుకోము, 0 తీసుకుంటాం. 1 2 3 and 4. ఇప్పుడు దీనికి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 3 ఉన్నది, 4 ఉన్నది, 3 and 4 సారీ ఇది 3 4. ఈ వాల్యూస్ అనేవి జీరోస్ అయిపోతాయి బికాజ్ 1 2 3 4 కదా మనకి ఇచ్చిన సీక్వెన్స్. నెక్స్ట్ సీక్వెన్స్కి వెళ్ళేసరికి ఈ వాల్యూస్ అనేవి మనకి 0 అయిపోతాయి, అది మనం వాల్యూ తీసుకోకపోయినా ఏమీ కాదు అలాగా. అప్పుడు 1 × 0 + 2 × 0 + 3 × 0 + 4 × 1 బికాజ్ ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 4 × 1 + 0 × 3 + 0 × 3 + 0 × 4. ఈ వాల్యూస్ లేకపోయినా ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని మనం 4 × 1గా రాసుకున్నా సరిపోతుంది = 4. ఇప్పుడు మనకి ఏమేమి వచ్చాయి? y of l = ఫ్యూ వాల్యూస్ వచ్చాయి. ఏమేమి వాల్యూస్ వచ్చాయి చూడండి. ఫస్ట్ l = 0 అనుకున్నప్పుడు 30 వచ్చింది. l = -1 అనుకున్నప్పుడు 20, -2 అయితేనేమో 11, -3 అయితే 4, మళ్ళీ 1 అయితేనేమో 20, 2 అయితే 11, 3 అయితేనేమో 4. సో ఈ వాల్యూస్ అన్నీ మనం రాసుకుంటే 4 11 20 30 20 11 and 4. ఈ వాల్యూని మనం n = 0 అనుకుంటాం, ఇది మిడ్ వాల్యూ కాబట్టి. సో ఇలా మనం ఆటో కోరిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఈ 2 మెథడ్స్ యూస్ చేసుకొని. ఫస్ట్ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, బట్ సెకండ్ మెథడ్ మీకు కొంచెం లాజిక్ అర్థమైతే చాలు మీరు చేసుకొని వెళ్ళిపోవచ్చు. f1 of n × f1 of n అంటే f1 of n దీనిలో ఏదైతే సిమిలర్ n వాల్యూస్ అనేది సేమ్గా ఉండాలి. ఇచ్చిన n వాల్యూస్ సేమ్గా ఉన్నప్పుడు మనకి పైన ఉన్న వాల్యూసే సీక్వెన్స్ని మనం మల్టిప్లై చేస్తాం. సో ఇన్ l = 0లో 0 1 0 1 2 3 ఆల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం పైన ఉన్న వాల్యూస్ 1 × 1 2 × 2 3 × 3 4 × 4ని మనం మల్టిప్లై చేసాం. అలాగే y -1 అనుకుంటే n+1 ఇక్కడ -1 n+1 = 0 n -1 నుంచి మనకి n సీక్వెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో -1 0 1 2ని తీసుకుంటాం. ఇక్కడ -1 ఉందా? లేదు, కాబట్టి ఇక్కడ 0తో మనం 0 తీసుకుంటాం. ఇక్కడ 0 ఉంది, సో 0 నుంచి మనం వాల్యూ స్టార్ట్ చేయాలి. సో 0 అంటే 2 × 1, 1 మీన్స్ 3 × 2, 2 అంటే 4 × 3 అలాగా. నెక్స్ట్ l = -2. ఇక్కడ మీరు జీరోస్ రిప్రజెంట్ చేయకపోయినా ఏదైతే సేమ్ సిమిలర్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని ఈక్వల్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూడండి 0 0 ఉంది. సో 0 0 ఉన్నప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది? 1 × 3 + 2 × 4. ఈ రెండు యాడ్ చేసుకుంటే 3 + 3 = 11. అలాగే l = -3. ఇక్కడ ఏం వాల్యూస్ ఉన్నాయి? ఓన్లీ 0 వాల్యూస్ ఉన్నాయి, అవునా కాదా? ఓన్లీ 0 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 1 × 4. ఇక్కడ l = 1. ఇప్పుడు దీనిలో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? 1 2 3. సో 1 ఉంది కాబట్టి 2 × 1, 2 2 ఉన్నాయి, సో 3 × 2 + 3 3 3 3 4 × 3. ఈ వాల్యూస్ యాడ్ చేస్తే 20. అలాగే l = 2. లేని వాల్యూస్ని నేను 0గా తీసుకొని రిప్రజెంట్ చేశాను, బట్ మీరు తీసుకోకపోయినా ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ ఏమేమి సిమిలర్గా ఉన్నాయి? 2 and 3 సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 3 × 1 3 × 1 + 4 × 2
దట్ ఈజ్ ఈక్వల్ టు 8 + 3 11. నెక్స్ట్ L ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు దీనిలో ఓన్లీ 3 వాల్యూ ఒకటే ఉంది. సో 3 వాల్యూ ఉంది కాబట్టి 4 × 1 4. సో ఇలా మనం ఓకే L ఈజ్ ఈక్వల్ టు -1 మీకు చెప్పలేదు కదా. ఇక్కడ 0 1 2 3 0 1 2 3 ఉన్నాయి. సో ఇవి మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. 1 × 2 + 2 × 3 + 3 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆల్ వాల్యూస్ తీసుకుంటే 30 వస్తుంది. ఇలా మనకి సీక్వెన్స్ అనేది వస్తుంది. సో మీరు ఒకసారి పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో యూ విల్ గెట్ అన్ ఐడియా అబౌట్ హౌ టు ఫైండ్ అవుట్ ద ఆటో కోరిలేషన్ ఇఫ్ ద ఫైనైట్ సీక్వెన్స్ ఈజ్ గివెన్. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. I hope you all like this video. So please do like, share and comment my YouTube channel for more information. Thank you for watching.